ఆర్బి చౌదరి గారిని సజెషన్ అడిగారా నేను ఈ మూవీ చేయాలా వద్దా? ఆయన దగ్గర రియాక్షన్ ఏంటి? He said, you see in your judgment only, he said. Chudra, it's your take it in your judgment. See this, if the script is nice, that is more important. Okay. Money or popularity we have. Now it's about giving art. So that art, we should respect the art. So listen to the script. Script is the hero, he said first. So I heard the script and truly script is the hero. ఎస్. సో మహి గారు యాత్ర 2లో జగన్ని ఎలా చూపించబోతున్నారు, ప్రెసెంట్ సీఎంని, అప్పుడు ఆయన పాదయాత్ర చేసిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎట్లా ఉండబోతున్నాయి, ఎలా చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. సో మీరు ఎంత హోంవర్క్ చేశారండి? ఇది హోంవర్క్ అంటే అండి మనం యాజ్ యూ సెడ్ ఇట్స్ రీసెంట్గా జరిగిందండి. 9 to 9 యూఆర్ ఎక్స్పోజ్ టు, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీఆర్ fed by news, interviews and everything అండి. సో గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కష్టం కాదు కానీ బట్ ఒక యాక్టివ్ పొలిటీషియన్ మీద కథ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హేట్రెడ్, చాలా ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇట్స్ వెరీ ట్రిక్కీ. అండ్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ స్టార్ లేదో ఒక స్పోర్ట్స్ మెన్ గురించి ఒక ఫిలిం యాక్టర్ గురించి తీస్తే మీకు అంత అది ఉండదు, ఆ డివిజన్నెస్ ఉండదు. So the challenge is how do you really emotionally, how do you really engage the audience? Already we are carrying the luggage and baggage of trying to tell a story of a politician. So this has to be emotionally really good. It has to engage. Appudu tappa or not, it's not going to make it. అంటే ఇందులో ఎంత డ్రామా ఉంటుంది, రియలిస్టిక్ గా ఎంత ఉండబోతోంది పోర్షన్ అనేది ఒక క్వశ్చన్. ఏంటంటే మనము రీసెంట్గా జరిగిందని మనం మార్చలేము, అందరికీ తెలిసిందే కదా. అంటే మేజర్ పాయింట్స్ తెలిసినవే. 2014 ఓడిపోలేదు గెలిచాడంటే ఎవరు నమ్మరు. సో అట్లా యూ కాంట్ డిస్టార్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ థింగ్. కానీ ఎలా జరిగింది, ఏమైంది, ఎలా డ్రైవ్ చేసింది, ఏమైంది, ఆల్ దట్ క్యాన్ బి ఫిక్షనలైజ్డ్, హ్యాస్ టు బి ఫిక్షనలైజ్డ్. ఎందుకంటే మనము 15 ఏళ్ళ కథని 2 గంటల్లో చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి కంప్రెస్డ్ అండ్ told in that whatever specific. ఆయన మొత్తం ఓదార్పు యాత్ర 2 ఏళ్ళని మనం 3 నిమిషాల్లో చెప్పాలి. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి డ్రామటైజ్ టు అ పర్టికులర్ వే టు టెల్ ఇట్ ఎఫెక్టివ్లీ అండి. ఎస్. సో మీరు ఎప్పుడైనా జగన్ గారిని కలవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాత్ర తర్వాత ఆయన మూవీ చూసి ఏమన్నారు, చూసారా? చూసారు యాత్ర చూసారు, నేను అయిపోయినాక చూసారు. అండ్ చూసి ఆయన మీరందరూ చెప్పిన కామెంట్ అయితే ఇవ్వలేదు, ఏమని ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు, ఏం చెప్పలేదు. ఆయన చూసి ఇది వైఎస్ఆర్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్, ఇది మహీష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అయ్యా, నేనేం చెప్పాలా అన్నాడు. సో అంటే వాళ్ళు దగ్గరగా చూసారు కదా, అంటే మేబీ దే నో దట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఇట్. సో బయట మనకున్న పర్స్పెక్టివ్కి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి దే నో మచ్ మోర్ క్లోజర్ ఇన్ రియల్ అండి. సో హీ నెవర్ డిడ్ంట్ కామెంట్ ఎనీథింగ్. అది మీ ఇంటర్ప్రిటేషన్, మీ ఇమాజినేషన్, అది మీరు అన్నాడు. యాత్ర 2 తర్వాత? యాత్ర 2 చూడలేదండి, చూడలేదు. యాత్ర 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కలవలేదు? లేదు కలిసాను. అంటే వర్క్ పర్పస్ కలిసారా ఏంటి? వర్క్ పర్పస్ కలిసాను, అంతేగాని మనం సినిమా పర్పస్ గా నథింగ్ మచ్. అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనేది? లేదండి, అంటే మనము ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్, మనం మీ కథ చెప్తున్నాం అనుకోండి, మీ దగ్గర నుంచి స్టోరీ తీసుకోవడము ఇట్స్ నాట్ రైట్. బికాస్ మీరు అన్నీ మీ పాజిటివ్ వే మిమ్మల్ని గ్లోరిఫై చేస్తూ చెప్తాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ అ బ్యాగేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. నాకు ఎలాగూ ఫ్యాక్ట్స్ తెలుసు, నాకు ఎలాగూ జర్నీ తెలుసు. దేర్ ఇస్ నో నెసెసిటీ టు రియల్లీ డూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గురించి నాకు తెలియదు, కంప్లీట్గా కలిసలేదు అంటుంది. So it's the same way how I approached Yatra, this is how I approached it. It is part of my imagination, taking in all the facts and the information what is available.